అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదేం లేదు, 7 years పనిష్మెంట్ ఉంటే నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి కోర్టుకి హాజరు కమ్మని చెప్పేసి చెప్తారు. पूरे आगे सर, आपके बात को पूरे आगे एक ही बात का आगे सर आप एक्शन चाहिए या यहाँ पे बैठ के धरना करना है? 2 मिनट एक्शन चाहिए। अभी एक्शन होता, आप उनकी मदर जो भी हैं आप आए, आप बताओ कि ये हुआ, उससे मराठी बोला सर, मराठी में सबसे पहले जो भी आपका हुआ है, जो भी घटा है आप बताओ, सेक्शन डालते एफआईआर में पहले वो सेक्शन ऐड करने के बाद डिमांडेबल सेक्शन है उसको पकड़ के अरेस्ट करते, सिंपल। पर अगर रोड पे बैठ रहे हैं आप लोग भी देखो परेशान हो रहे हैं, उनकी अम्मा है वो भी परेशान हो रही है, जो कॉमन पब्लिक है बसेज है सब परेशान हो रही है। एक बार भी मुझे कॉल आया, ठीक है आज सुबह में जो भी चाहिए आप लिख के बताओ, ये सेक्शन डालते, जो आप बोलोगे उससे सेक्शन डालेंगे, एफआईआर होगा, एक्शन लेंगे। पर आप अगर कुछ दोगे नहीं, सेक्शन डालेंगे नहीं, हवा में एक्शन होगा। जो पेटिशन है ना, मैं पेटिशन आपको दिखाऊंगा, मीडिया को दिखाऊंगा पेटिशन में क्या लिख के दिया है। आप देखो पेटिशन में जो लिख के दिया है उसके अकॉर्डिंग सेक्शन डाला है। अभी अगर सुबह में कुछ और नया बात बोल रहे हैं, वो नया बात हम लोग डालेंगे, सेक्शन डालेंगे। देखिए जो भी परेशानी है रास्ता ये है, रास्ता देखिए जो भी आपका शिकायत है उसको आप दीजिए, वो एफआईआर कर सबसे से फोन करे आपको, किसको फोन किया? एमएलए एमपी అయింది మా పిల్ల అతను ఆగం చేసిండు పెళ్లి రాసియాలే కదా మరి మనం రాసియాలి, అది ప్రాసెస్ చేయమంటున్నాడు ఈయన. ఈ రాసి ఓ రాసి రాసే బైంసా మండలంలోని ఇక్కడ కాలనీ కూలినగర్లో ఒక అమ్మాయి మైనర్ బాలిక అత్యాచారం చేసుకోవడం, అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక దరిద్రుడు, ఒక దళిత బిడ్డ ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో ఆన్ పార్లమెంట్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఇష్టానుసారంగా చాటింగ్ చేస్తూ ఆ అమ్మాయిని ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి
ఆ అబ్బాయి మాటలు తట్టుకోలేక నిన్న నిండు ప్రాణాలు తీసుకోవడం జరిగింది. ఆ అబ్బాయి ఎక్కడున్నా ఆ అబ్బాయిని వెంటనే శిక్ష పడే విధంగా ఇక్కడున్న పోలీసులు చూసుకోవాలని మేము మరాఠా తరపు సంఘం నుంచి కోరుకుంటున్నాము. ఇలాంటి ఘటన ఇంకా ఏ కుటుంబంలో జరగద్దంటే అలాంటి దుర్మార్గులను ఎక్కడున్నా వెంటనే తీసుకొచ్చి ఫోక్ చట్టం కింద వారిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము. నిన్న బేసాలో చిన్న పాప 14 ఇయర్స్ ఆమె సూసైడ్ చేసిన తర్వాత వీళ్ళు పేరెంట్స్ మన బేసాలో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఈరోజు మార్నింగ్ కూడా వాళ్ళు కొన్ని ఇంకా ఫర్దర్ స్టేట్మెంట్లో ఇంకా వేరే మాట రాసి నాకు ఇచ్చారు. దీని ప్రకారంగా మేము సెక్షన్ యాడ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటున్నాం. యాజ్ పర్ ద ఎవిడెన్స్లో మనకు ఏమేమి దొరుకుతాయి దీని ప్రకారంగా మేము ఇంకా యాక్షన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు నిందితుడు పరారులో ఉన్నాడా దొరికాడా? ఇది ఒకసారి మన రిటర్న్ కంప్లైంట్ వచ్చినప్పుడు సెక్షన్ యాడ్ ఇష్యూ చేసినప్పుడు అది రిమాండబుల్ సెక్షన్ అయితే అది అక్యూజ్కి మేము సర్చ్ చేసి అరెస్ట్ చేద్దాం. పేరెంట్స్ ఏమని కంప్లైంట్ ఇచ్చారు సార్? పేరెంట్స్ ఇప్పుడు కంప్లైంట్లో ఒక అబ్బాయి అతను ఆమెకి హెరాస్ చేసి సూసైడ్ చేయడానికి బాధ్యత పెట్టారు. దీని గురించి కంప్లైంట్ రాసి ఇస్తున్నారు. ఎట్లా హరాస్మెంట్ చేశాడంట? దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ సంబంధించిన మేము చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.